when do you actually diagnose or say that someone is in menopause? Periods is one of these. They'll lose periods for nearly 6 months to 1 year. ఎప్పుడు వెయిట్ గెయిన్ అవ్వండి, సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అవ్వడము, మూడ్ డిస్టర్బెన్సెస్, నాట్ ఏబుల్ టు ఫాల్ అస్లీప్, వేకింగ్ అప్ మల్టిపుల్ టైమ్స్ ఫ్రమ్ ద స్లీప్, యాంగ్జైటీ ఎపిసోడ్స్, ఆల్ ఆఫ్ దీస్ మే కిక్ ఇన్. మెనోపాజ్ వచ్చే ముందు కానీ ఆ ఫేస్ లో కానీ స్కిన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద రిలేషన్? హెచ్పిఏ రిలేటెడ్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ కానీ ఇవి కూడా మన డిఫైన్ చేస్తాయి పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ హెల్త్ కానీ, మన కొలాజన్ కానీ. సో ఈ డిక్లైనింగ్ ఈస్ట్రోజన్ అవుతున్నప్పుడు కూడా కొలాజన్ తగ్గిపోతుంది, ద మాయిశ్చర్ ఇన్ ద స్కిన్ తగ్గిపోతుంది. సో ఎస్, విమెన్ డూ సఫర్ విత్ చేంజెస్. అలాంటి వాటి మెమరీ ఇష్యూస్ ని ఎట్లా నావిగేట్ చేయాలి అంటే బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసే ఈ రిస్క్స్ అన్నిటిని హౌ డు వి రెడ్యూస్ దట్ రిస్క్? రీసెంట్ టైమ్స్లో మెనోపాజ్ గురించి కానీ పెరిమెనోపాజ్ గురించి కానీ చాలా రీసెర్చ్ పబ్లిష్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్స్ బికమ్ ద సెంటర్ ఆఫ్ డిస్కషన్. అండ్ మీరు ఈ ప్రివెంటివ్ స్పేస్లో యు ఆర్ లీడింగ్ ఇట్ కాబట్టి, అంటే వీ నో అదర్ ఏజింగ్ డిసీజెస్ లాగా మెనోపాజ్ని ప్రివెంట్ చేయలేము, బట్ వాట్ వీ నో ఇస్ దాట్ డీలే చేయొచ్చు అండ్ నాలెడ్జ్ ఉంటే బెటర్గా నావిగేట్ చేయొచ్చు అని తెలుసు. సో my first question is, define menopause. When do you actually diagnose or say that someone is in menopause? మెనోపాజ్కి డిస్టింక్టివ్గా సింగిల్ బ్లడ్ టెస్ట్ అంటూ ఉండదు. అంటే ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఇది పాజిటివ్ ఆర్ ఈ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటే దిస్ ఇస్ పెరిమెనోపాజ్ అని చెప్పలేము. కానీ మెనోపాజ్కి ఫర్ షూర్ వి లుక్ ఎట్ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవి చూసి, అండ్ ఆల్సో సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఓవేరియన్ డిక్లైన్ అయిందా, పీరియడ్స్లో డిలేస్ వచ్చాయా, ఆర్ లాస్ ఆఫ్ ఓవ్యులేషన్ కానీ, లేకపోతే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ మెల్లగా రేజ్ అవ్వడము, ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేట్ అవ్వడము, ఇలాంటివి చూసి దెన్ వీ కెన్ డిఫైన్ దట్ ఇట్ ఈస్ అ మెనోపాజ్. బట్ ఫర్ పెరిమెనోపాజ్ దర్ ఇస్ నో డయాగ్నోసిస్ యాజ్ సచ్. అంటే బ్లడ్ టెస్ట్ కానీ, స్కాన్ కానీ అలా ఏం లేదు. Okay, we'll come to that. When I was researching, menopause until like 12 months straight if someone is missing their periods. Textbook definition says that you can say that they are in menopause kada. But how inclusive is that? Until like people, women especially, might have like other issues like PCOS or some surgical procedures even unna kuda like periods will get stopped kada. So is it a very inclusive definition, or longevity perspective lo do you want to redefine what it might mean in modern times? If the ovaries are removed for any reason, then that is a surgical menopause. Okay. Or sometimes ovaries are preserved కానీ uterus is removed. అలాంటప్పుడు just delay in bleeding చెప్పలేము, ఎందుకంటే there is no bleeding at all. బట్ ఓవరీస్ ఉంటాయి కాబట్టి, హార్మోన్స్ ఉంటాయి కాబట్టి, there is much more these hormones are doing. Those are preserved. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ కానీ, బోన్ కానీ, వాస్కులేచర్ కానీ, బ్లడ్ వెజల్స్ కానీ, దట్ హెల్త్ ఇస్ ప్రిజర్వ్డ్. కానీ ఇప్పుడు మెనోపాజ్ అని డిఫైన్ చేయాలి అంటే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ స్లోగా హయ్యర్ సైడ్ ట్రెండ్ అవుతూ ఉండాలి, ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ ఈస్ట్రోజన్ కుడ్ బి ఫర్ సమ్ టైమ్ high, later fluctuate during few months, and eventually both estrogen, progesterone both decline. And around the same time, periods is one of these. They'll lose periods for nearly 6 months to 1 year. Danto paatu they develop these vasomotor symptoms like dryness of vagina gani, frequent urination gani, ledante frequent urinary tract infections gani, even risk of cardiovascular diseases కానీ. అప్పుడే మెల్లగా ఎప్పుడు వెయిట్ గెయిన్ లేనిది అప్పుడే వేస్ట్ సర్కంఫరెన్స్ పెరగడము, ముందు ఎప్పుడు వెయిట్ గెయిన్ అవ్వండి, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడము, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అవ్వడము, ఇరిటబిలిటీ, మూడ్ డిస్టర్బెన్సెస్, నాట్ ఏబుల్ టు ఫాల్ అస్లీప్, వేకింగ్ అప్ మల్టిపుల్ టైమ్స్ ఫ్రమ్ ద స్లీప్, ఆర్ యాంగ్జైటీ ఎపిసోడ్స్, ఆల్ ఆఫ్ దీస్ మే కిక్ ఇన్. Okay, so ivanni kalipi then you diagnose, then we someone come is to in a menopause. conclusion that they're in menopause. Night sweats. What could be the typical age when someone can be in menopause? It is between 45 to 50. కానీ 5% of the women have early menopause, which is when they have it between 40 to 45 years. Okay. లేదు, some people have premature menopause for some other reasons. అది less than 40 years, but that is very rare. Like 1% of the women have premature menopause. Okay. 5% of the women have early menopause between 40 to 45 years. ఇంకా otherwise
రెగ్యులర్ జనరల్ పాపులేషన్ చూసుకుంటే 45 to 50 years is a regular time to develop menopause. Does this age also like depend on puberty? Ante vallu tvaraga if they are in like puberty, do you think like menopause will kick in early or It depends. General ga we see it 12 years and beyond kada puberty. Andukane it can happen anywhere between 45 to 50. But there are some families, there are some women whose puberty line is earlier and menopause also is earlier. Same వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ డాటర్స్లోనూ వాళ్ళ గ్రాండ్ డాటర్స్లోనూ అదే క్యారీ ఆన్ అవుతుంటుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అండర్స్టాండ్ అంటే బయోలాజికల్ డిఫరెన్స్ వెన్ విమెన్ ఆర్ ఇన్ దేర్ లైక్ పీక్ ఆఫ్ దేర్ హార్మోనల్ హెల్త్ ఆర్ ఫర్టిలిటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ 20s లో లేకపోతే ఎర్లీ 30s లో ఉన్నదానికి మెనోపాజ్ లో ఉన్నదానికి లైక్ బయోలాజికల్గా వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్? బయోలాజికల్గా ఈస్ట్రోజన్ అంటే ఓన్లీ పీరియడ్స్, ప్రొజెస్ట్రాన్ అంటే ఓన్లీ పీరియడ్స్ ఇలా అయిపోయింది. లేదంటే ఓన్లీ ఫర్టిలిటీ, చిల్డ్రన్, పీరియడ్స్ ఈ రెండే చూసుకుంటే హార్మోన్స్ అదే వర్క్ చేస్తుంది అనుకుంటాం కదా. There's much more beyond that. Estrogen valle our skin glows, the way we look, we are in the best health ante in terms of brain health kani, mana heart health kani, mana blood vessel health kani, mana bone muscle health, all of these are in best condition because of estrogen. Okay, so perimenopause loki veltunnappudu when the estrogen levels start fluctuating, appudu estrogen has lot of receptors in బ్రెయిన్. ఈస్ట్రోజన్ తగ్గుతున్నప్పుడే ఎందుకు విమెన్ బికమ్ మచ్ మోర్ యాంగ్షియస్, యాజిటేటెడ్, చిన్న వాటికి కొబ్బడుతుంటారు లేడీస్ ఈ ఏజ్ పీరియడ్లో. అండ్ సరిగ్గా నిద్రపోరు బికాజ్ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్స్ దర్ స్లీప్. డిక్లైన్ అవుతుంటాయి ఈస్ట్రోజన్ లెవెల్స్. ఇట్ బిల్డ్స్ ఆన్ ఇన్ఫ్లమేషన్ ఇన్ బ్రెయిన్ అండ్ ఇన్ ద బాడీ. ఇట్ బిల్డ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంటుంది. మెటబాలిజం ఆల్టర్స్. ఆల్సో బాడీ లిపిడ్స్ని ఎలా యూజ్ చేయాలి, గ్లూకోజ్ని ఎలా యూజ్ చేయాలనే గ్లూకోజ్ లిపిడ్ మెటబాలిజంని ఈస్ట్రోజన్ లెవెల్స్ డిక్లైన్ అప్పుడు అది ఆల్టర్ అవుతుంది. అలాగే ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ చాలా వరకు బ్రెయిన్లో ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆల్టర్ అవుతూ ఉంటే అందుకనే బ్రెయిన్ రిసెప్టర్స్ ఆర్ నాట్ స్టిమ్యులేటెడ్ ఎనఫ్. దానివల్ల మెమరీ వాళ్ళకి డిక్లైన్ అవుతుంది. అలాగే అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. దే ఆర్ నాట్ వెరీ అటెంటివ్. అండ్ బ్రెయిన్ ఎగ్జిక్యూషన్, ముందు అన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, పనులన్నీ బాగా చేసేవాళ్ళు అప్పుడు చేయలేకపోతారు, బ్రెయిన్ ఎగ్జిక్యూషన్ తగ్గిపోతుంది. అలాగే న్యూరో ఇన్ఫ్లమేషన్ బిల్డ్ అవుతుంది. సో దట్స్ వై కాగ్నిటివ్ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము కాగ్నిటివ్ టెస్ట్ పిఎంఎక్స్లో సెంటర్లో చేసినప్పుడు కూడా ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళకి చేసినప్పుడు 40 to 50 వాళ్ళకి ఎవరైతే డిక్లైనింగ్ పీరియడ్స్ ఉన్నాయో, ఈ మధ్య పీరియడ్స్ రావట్లేదు అండం కానీ, లేకపోతే ఐ ఫీల్ వెరీ యాంగ్షియస్, నాకు కోపం తొందరగా వచ్చేస్తుంది, నాకు ఈ మధ్య నిద్ర పట్టట్లేదు, ఇలాంటి వాసోమోటా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కాగ్నిటివ్ టెస్ట్ చేస్తే చాలా మందిలో అటెన్షన్ స్కోర్ తక్కువ ఉంటుంది. అండ్ వర్కింగ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ స్కోర్ తక్కువ వస్తుంది, బ్రెయిన్ ఎగ్జిక్యూషన్ స్కోర్ తక్కువ వస్తుంది. ఇట్ డిఫైన్స్ దట్ ఈస్ట్రోజన్ ఊరికే పీరియడ్స్ పైన ఇంపాక్టే కాదు. లిపిడ్ అండ్ గ్లూకోజ్ మెటబాలిజం, బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ హెల్త్, బోన్ అండ్ మసిల్ హెల్త్ ఇవన్నీ డిపెండెంటే. సో వీ కాంట్ జస్ట్ గో బై జస్ట్ ఫర్టిలిటీ అండ్ పీరియడ్స్. ఈవెన్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ దర్ 20s or 30s already it's fluctuating, but like maybe in small levels, but then as we age that fluctuations are like bigger. Can we say that the spikes of like these hormonal imbalances are హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేటప్పుడు అంటే మెనోపాజ్లోకి వెళ్ళేటప్పుడు ఇట్ నీడ్ నాట్ బి వెరీ స్మూత్ డిక్లైన్. అంటే మెనోపాజ్ 30 నుండి 40 నుండి 50 అయినప్పుడు అలా ఈస్ట్రోజన్ లెవెల్ స్ట్రైట్గా ఇలా డౌన్ వచ్చి సడన్ 1 day క్రాష్ అయ్యి 1 day పీరియడ్ అయిపోయి అలా అవ్వదు. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ డిస్టర్బ్డ్. Right. Some days they are higher, sometimes they are lower, sometimes they are normal. కానీ కాన్స్టెంట్గా జరిగేది ఏంటి అంటే LH, FSH కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటాయి. తర్వాత కాన్స్టెంట్గా జరిగేది ఏంటి, ఓవం ప్రొడక్షన్, ఎగ్ ప్రొడక్షన్ ఓవరీస్లో కాన్స్టెంట్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కాన్స్టెంట్. బట్ అదర్ థింగ్స్ ఆర్ వెరీ ర్యాండమ్, ఫ్లక్చుయేటింగ్. పెరిమెనోపాజ్ అంటున్నారు కదా, లైక్ వాట్ ఈస్ ద టిపికల్ ఏజ్ ఫర్ పెరిమెనోపాజ్? It can start 5 to 10 years before the period stops completely. Okay. So కానీ అది దానికి డెఫినేషన్ ఒక సింగిల్ బ్లడ్ టెస్ట్ చేసి కానీ సింగిల్ స్కాన్ చేసి కానీ పెరిమెనోపాజ్ అని డిక్లేర్ చేయడానికి లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బంచ్ ఆఫ్ సిమ్టమ్స్, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. లైక్ ఎప్పుడు లేనట్టుగా బ్రెయిన్ ఫాగ్ అనిపించడము, ఫీలింగ్ లైక్
క్లౌడీ, మెమరీ సడన్ గా డిక్లైన్ అవుతూ అనిపించడము, సడన్ గా యాంగ్జైటీ, యాంగర్ ఇష్యూస్ రావడము, ఆర్ స్లీప్ తో బాగా స్ట్రగుల్ అవ్వడము. దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ దట్ వి మే సీ. సో లైక్ బయోమార్కర్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఐ అండర్స్టాండ్ దట్ ఇది ఇంత ఉంటే పెరిమెనోపాజ్ అని డిక్లేర్ చేయలేరు, బట్ బయోమార్కర్స్ లో ఎట్లాంటి చేంజెస్ రావచ్చు? వన్ ఇస్ సిమ్టమాటిక్ గా ఇవన్నీ మనం డిస్కస్ చేసిన బ్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడము, లైక్ హోమాయర్ పెరగడము, లేదంటే స్లోగా వాట్ మాస్ విజరల్ అడిపోస్ టిష్యూ పెరగడము, స్లోగా బిఎంఐ పెరగడము, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ పెరగడము, అలాగే లిపిడ్స్ లో చేంజెస్ చూడడము, రైజ్ ఇన్ ట్రైగ్లిజరైడ్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ టు హెచ్డిఎల్ రేషియోస్ పెరగడము. దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ క్యాన్ సీ. స్లోగా బోన్ మినరల్ డెన్సిటీస్ చేసినప్పుడు దాంట్లో బోన్ మినరల్ కంటెంట్ తగ్గడము, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడము. దీస్ ఆర్ ఫ్యూ ఇండైరెక్ట్ సైన్స్ వీ క్యాన్ సీ. All these risks that you're seeing, including like bone health or estrogen తగ్గడం వల్ల cardiovascular risk పెరగడము, ఈ risks అన్నిటిని how do women navigate? How do we reduce that risk? We have to train lot of things. అంటే స్లీప్ షుడ్ బి నాన్ నెగోషియబుల్. స్లీప్ని ఇంపాక్ట్ చేసేవి అంటే ఈవినింగ్ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ కానీ, ఈవినింగ్ హెవియర్ మీల్స్ కానీ, ఈవినింగ్ బ్లూ లైట్స్ కానీ, ఏవైతే థింగ్స్ డీప్ స్లీప్లోకి వెళ్లకుండా డిస్టర్బ్ చేస్తాయో వీ షుడ్ నాట్ అలౌ దమ్. More focus on sleep because it's going to get difficult. ఎందుకంటే we all know sometimes some days of bad sleep nights, నెక్స్ట్ డే మనం వీఆర్ నాట్ అలర్ట్, బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది. సో అగైన్ ఇఫ్ దెర్ ఆర్ ఇంటర్మిటెంట్ ఎపిసోడ్స్ లైక్ దిస్ ఇన్ అ ఉమెన్ ఆఫ్ 40s, అది పెరిమెనోపాజ్ అని అనలేము. ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ ఓవర్ మంత్స్, దెన్ ఎస్. అంటే డిస్పైట్ జాగ్రత్తలు తీసుకున్నాము, నో ఐఎమ్ ఫోకసింగ్ స్లీప్, నేను లేట్గా మీల్స్ తిన్ను, లేట్గా ఎక్సర్సైజ్ చేయను, ఐ టేక్ కేర్ ఆఫ్ మై రూమ్ టెంపరేచర్, ఇవన్నీ చేస్తూ కూడా దెన్ is impacted, and then we can think about it. Because sometimes lot of these things are physiological. I think women should not take any chance. Younger age group women ki unde liberty gaani lekapothe men ku unde liberty gaani women ki ledu. So we should not compromise on sleep okati. We cannot compromise on strength training. As such, both men and women iddaru they are at risk for muscle loss, sarcopenia. Can women struggle వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్రోజన్ లెవెల్స్ డిక్లైన్ అవ్వడం వల్ల సపోర్ట్ పోతుంది, ఎనబాలిక్ సపోర్ట్. దానికి తోడు ఇఫ్ వీఆర్ నాట్ రీట్రైనింగ్, దర్ ఇస్ నో మెకానికల్ ఓవర్లోడ్, మనకి సఫిషియంట్ స్టిమ్యులేషన్ ఫర్ మోర్ బోన్ అండ్ మసిల్ లేదు అంటే దర్ ఇస్ ఈవెన్ మోర్ రిస్క్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ బోన్ అండ్ మసిల్. సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ ఆల్సో నాన్ నెగోషియబుల్. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్స్ నాట్ ఆల్వేస్ డైరెక్ట్. ఇంత ఈస్ట్రోజన్ ఇస్తే ఇంత ఈస్ట్రోజన్ పెరుగుతుంది, ఇంత ప్రొజెస్ట్రాన్ ఇస్తే కరెక్ట్ ఇంత పెరుగుతుంది అనేది లేదు. ఎందుకంటే దర్ ఇస్ అ సిస్టమ్, దర్ ఇస్ అ వే దే ఆల్ మూవ్ ఇన్ ద బాడీ. లివర్ కరెక్ట్గా మెటబలైజ్ చేయాలి, కిడ్నీ కరెక్ట్గా మెటబలైజ్ చేయాలి. దే గో త్రూ లాట్ ఆఫ్ దిస్ మెటబాలిజం పార్ట్ లివర్లో. ఇఫ్ లివర్ ఇస్ నాట్ డూయింగ్ ఇట్స్ జాబ్ కంప్లీట్లీ, దెన్ మళ్ళీ ఈస్ట్రోజన్లో చాలా మెటబలైట్స్ ఉంటాయి మనకి. 16:2OH to 16OH రేషియోస్ అని ఉంటాయి. అన్నెసెసరీ ఈస్ట్రోజన్ మెటబలైట్స్ మనకి బ్లడ్లో ఎక్కువ తిరిగిన దట్ కాజ్ అన్నెసెసరీలీ ఈస్ట్రోజన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ ఆల్సో. సో అందుకని వెన్ హార్మోన్స్ ఆర్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్, డాక్టర్స్ ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ టు మానిటర్ ఆల్సో. రైట్. యా, పెరిమెనోపాజ్ ఇప్పుడు కాదులే, టైం ఉందిలే అని చెప్పి వెయిట్ చేస్తాం కదా, అది వచ్చాక చూసుకుందాంలే అని. డూ యూ థింక్ దట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్? దేనికోసం కూడా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే నేను లేట్ 20s ఎర్లీ 30s ఉండే విమెన్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూశాను, ఆస్టియోపీనియా, బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ ఉండడం చూశాను. లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిఫరెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే హార్మోన్స్ నార్మల్ ఉండి కూడా. నౌ ఇమాజిన్ ఇఫ్ సేమ్ విమెన్ ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నారు, ఆల్రెడీ వాట్ మాస్ హై ఉంది, ఆల్రెడీ బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ ఉంది, ఇలాంటి విమెన్లో మెనోపాజ్ సెట్ ఇన్ అయినప్పుడు ద రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ విల్ బి ఎర్లియర్ ఫర్ దెమ్. రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ముందు వచ్చేస్తుంది. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ వెయిట్. మార్నింగ్ మా మదర్తో చెప్పాను దట్ ఇవాళ మెనోపాజ్ గురించి మాట్లాడుతున్నాను డాక్టర్ సమతాతో అని. షీ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్, ఆవిడ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ. సో వన్ థింగ్ ఇస్ మెమరీ ఇష్యూస్ని ఎట్లా నావిగేట్ చేయాలి అంటే, ఐఎమ్ ష్యూర్ ఇట్స్ ఎనాయింగ్ ఉంటుంది కదా, ఇంత ముందంతా మెమరీ బాగుండి సడన్గా మెమరీ ఇష్యూస్ వస్తే. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా ఈ మెమరీ ఇష్యూస్ మీద వర్క్ చేయొచ్చా? ఇప్పుడు బోన్ అండ్ మసిల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లా అయితే మనం రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తాము, మెకానికల్ లోడ్ ఇస్తామో, మైండ్కి కూడా అలాంటి లోడ్ ఉండాలి, అలాంటి స్టిమ్యులేషన్ ఉండాలి, అలాంటి కాగ్నిటివ్ థెరపీస్ ఉండాలి. అంటే బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసే థెరపీ కానీ గేమ్ కానీ ఉండాలి. దీన్ని కాగ్నిటివ్ ట్రైనింగ్ అంటారు. సో మైండ్ బాడీ ట్రైనింగ్ కూడా అంటారు.
అటెన్షన్ ఇంప్రూవ్ అవ్వాలి, అటెన్షన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ర్యాకెట్ రిలేటెడ్ స్పోర్ట్ కానీ బాల్ రిలేటెడ్ స్పోర్ట్ కానీ 2 హ్యాండ్స్ కోఆర్డినేట్ చేసే స్పోర్ట్ కానీ ఆడినప్పుడు సింపుల్ ఆల్టర్నేట్ బాల్ క్యాచెస్, అంటే ఒక బాల్ని వేసి మళ్ళీ ఆల్టర్నేట్ హ్యాండ్స్తో చేంజ్ అయ్యి పట్టుకున్నప్పుడు మన ఫోకస్ అంతా అటెన్షన్ అంతా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పైనే ఉంటుంది, దాంతో అటెన్షన్ పెరుగుతుంది. అలాగే సుడోకు కానీ ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఆడినప్పుడు పజిల్స్, క్రాస్ వర్డ్ పజిల్స్ చేసినప్పుడు కూడా యూఆర్ స్టిమ్యులేటింగ్ యువర్ బ్రెయిన్ టు వర్క్. సో అలాంటితో వాటితో కూడా కాగ్నిటివ్ ట్రైనింగ్ పెరుగుతుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి నచ్చిన హాబీస్ని మళ్ళీ వీ షుడ్ గెట్ బ్యాక్, ఆర్ లైఫ్లో ఎప్పుడు అలవాటు లేని ఒక కొత్త హాబీని చేయడము. సో ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ కదా, అంటే బ్రెయిన్ ఎప్పుడు ఇట్ ఈస్ రెడీ టు గెట్ ట్రైన్డ్. అదే బ్రెయిన్ జిమ్. సో న్యూ ఛాలెంజెస్ ఇవ్వాలి, న్యూ స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి, కొత్త హ్యాబిట్స్ ట్రైన్ అవ్వాలి, ముందు చేయని పనులు చేయడానికి ఐ థింక్ ధైర్యం చేయాలి, పజిల్స్ చేయాలి, ఐ థింక్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ర్యాండమ్గా న్యూ వర్డ్స్ని గుర్తుపెట్టుకునే అవే ఆర్డర్లో చెప్పడము, ఇలాంటివన్నీ ఐ థింక్ దే హెల్ప్. బాల్తో ఆడే గేమ్స్ కానీ ర్యాకెట్తో ఆడే గేమ్స్ కానీ ఇవి కూడా ది ట్రైన్ హెల్ప్ మెమరీ ఇష్యూస్. ఇంకోటి స్కిన్ పిగ్మెంటేషన్ గురించి కూడా అడిగారు, దట్ మెనోపాజ్ వచ్చే ముందు కానీ ఆ ఫేస్లో కానీ షీ సెడ్ దట్ స్కిన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. లైక్ వాట్ ఈస్ ద కోరిలేషన్ బిట్వీన్ స్కిన్ అండ్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఈస్ట్రోజన్ వల్లే వి లుక్ ప్లంపర్ కానీ హెల్దియర్ కానీ ఆ కొలాజన్ సపోర్ట్ కానీ ఆర్ స్కిన్ కలర్ కానీ డిఫైన్ అయి ఉంటుంది. దాంతోపాటు అండ్ ఆల్సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రానే కాదు, వీ హ్యావ్ అదర్ హార్మోన్స్ కూడా కదా, హెచ్పిఏ రిలేటెడ్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ కానీ ఇవి కూడా మన డిఫైన్ చేస్తాయి పిగ్మెంటేషన్ కానీ స్కిన్ హెల్త్ కానీ మన కొలాజన్ కానీ. సో ఈ డిక్లైనింగ్ ఈస్ట్రోజన్ అవుతున్నప్పుడు కూడా కొలాజన్ తగ్గిపోతుంది, ద మాయిశ్చర్ ఇన్ ద స్కిన్ తగ్గిపోతుంది. సో ఎస్, విమెన్ డూ సఫర్ విత్ చేంజెస్. సో అలాంటి వాటికి చాలా థెరపీస్ ఉన్నాయి ఇవాళ. దే షుడ్ ప్రొటెక్ట్ దేర్ స్కిన్. ఇప్పుడు చాలా సపోర్టివ్ థెరపీస్ ఉన్నాయి టు వర్క్ ఆన్ దేర్ కొలాజన్ ఇన్ ద స్కిన్ కానీ మాయిశ్చర్ ఇన్ ద స్కిన్ కానీ. హైడ్రేషన్ బికమ్స్ ఇంపార్టెంట్, ప్రొటెక్టింగ్ ద స్కిన్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్కిన్కి దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. దెర్ ఇస్ వైటమిన్ సి, ఆల్ ఆఫ్ దీస్ సీరమ్స్ కానీ, ద సన్ స్క్రీన్స్, ఈ సన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ కానీ, ఆల్ ఆఫ్ దీస్ షుడ్ బి యాడెడ్ యాజ్ ఇంకా రెగ్యులర్ రొటీన్ రెజిమ్ లాగా. మన అందరి లైఫ్లో ఐ థింక్ అట్లీస్ట్ 3-4 ఉమెన్ ఈ మెనోపాజ్లో కానీ పెరిమెనోపాజ్లో కానీ ఉన్న ఉమెన్ ఉన్నారు, ఐదర్ ఆర్ సిస్టర్స్, మదర్స్, ఫ్రెండ్స్ ఎక్సెట్రా. మీరు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లైక్ irritability, anger issues, ఇవన్నీ when they are going through, on top of that there are skin issues also. They must be going through a lot. So as a community, how do we be more supportive of all these women in our life? ఐ థింక్ ఎవరైతే డీల్ చేస్తున్నారో విమెన్తో, హస్బెండ్స్, బ్రదర్స్, డాటర్స్, సిస్టర్స్, వాళ్ళు కొంచెము దే షుడ్ అండర్స్టాండ్. అంటే ఏదన్నా కోపంగా మాట్లాడినా ఇట్స్ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్ ఎట్ ఆల్, ఎందుకంటే ద బాడీ ఈజ్ నాట్ అలవింగ్ దెమ్ టు సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. సో ఆ టైమ్స్లో సపోర్టివ్గా ఉన్నప్పుడు థింగ్స్ డోంట్ గో ఎండ్ అప్ బ్యాడ్లీ. దేర్ ఆర్ మెనీ టైమ్స్ కదా వి సీ మామ్ అంటే అన్నెసరీగా రీజన్ లేకుండా కోపం ఎక్కువ రావడం ఆర్ అన్ఎక్స్ప్లెయినబుల్ సమ్ టైమ్స్. సో ఐ థింక్ ఆ టైంలో అలవింగ్ దెమ్ టు రిలాక్స్, సెండింగ్ దెమ్ ఫర్ అ గుడ్ స్పా ఆర్ వాళ్ళకి కొంచెం హాలిడే ఇవ్వడము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ టైంలో హాలిడేస్ ఆర్ వెరీ వెరీ మీనింగ్ఫుల్ ఫర్ దెమ్ రిజ్యూనేట్ అవ్వడానికి. అండ్ మెనోపాజ్లో ఉన్న విమెన్ గ్రూప్గా ట్రైన్ అవ్వడము, స్ట్రెంత్ ట్రైన్ అవ్వడము, గ్రూప్గా ఛాలెంజెస్ చేయడము, గ్రూప్గా ఈ బోర్డ్ గేమ్స్ ఆడడము, ఆల్ దీస్ థింగ్స్ డూ హెల్ప్. ఈ మధ్య హార్మోన్ థెరపీస్ అని కూడా ఎక్కువ వింటున్నాము. సో హార్మోన్ థెరపీస్ యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ వర్క్ అవుతాయి అంటారా ఇన్ పెరిమెనోపాజల్ ఉమెన్ ఆర్ మెనోపాజల్ ఉమెన్? మెనోపాజల్ విమెన్లో ఎర్లీ ట్రాన్సిషన్ పీరియడ్లో సివియర్ వాసోమోటార్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆ బోన్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎస్ డాక్టర్స్ డూ స్టార్ట్ హెచ్ఆర్టీ. కానీ అది స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఆర్ సమ్ డూస్ ఆల్సో, డోన్స్ ఆల్సో. ఈస్ట్రోజన్ హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి ఫ్యామిలీలో, ఆర్ దట్ ఇండివిజువల్ దే విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అలాగే సివియర్ లివర్ డిసీజెస్ ఉన్నాయనుకోండి దే విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఆర్ బ్లడ్
క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి, దిల్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అవన్నీ రూల్ అవుట్ చేసినాకే వెన్ ద సిమ్టమ్స్ ఆర్ సివియర్, ఈ వాసమోటా సిమ్టమ్స్ కానీ సివియర్ ఉన్నప్పుడు దే డూ స్టార్ట్ విత్ హెచ్ఆర్టీ. కానీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ వెళ్ళిపోయినాక, ఆ ఇనీషియల్ హాట్ ఫ్లాషెస్ కానీ, ఆ నైట్ స్వెట్స్ కానీ అవి తగ్గిపోయినాక, కంప్లీట్ ఓవేరియన్ డిక్లైన్ అయిపోయినాక, ఆ సిమ్టమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఆ టైంలో దే యూజువల్లీ డోంట్ స్టార్ట్. కానీ ఇనీషియల్గా ఆ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్, ఆ విండో పీరియడ్లో ఇఫ్ ద బెనిఫిట్ ఈస్ మోర్, ఇట్స్ బెటర్ టు స్టార్ట్ హెచ్ఆర్టీ ఆ టైంలో. ఓకే. అండ్ హెచ్ఆర్టీ కూడా అంటే ఇట్స్ అ పర్సనలైజ్ థెరపీ, ప్రతి ఇండివిజువల్లో ఇట్ క్యాన్ వర్క్ డిఫరెంట్లీ కదా. అదే, ఇట్ క్యాన్ వర్క్ డిఫరెంట్లీ. వాళ్ళ హెల్త్ హిస్టరీ తెలియకుండా యూజువల్లీ దే విల్ నాట్ స్టార్ట్ చేసినా కూడా పీరియాడికల్ ఫాలోఅప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చెక్ ఫర్ ద లెవెల్స్ ఆఫ్ ద హార్మోన్స్ కానీ, టు చెక్ ఫర్ మ్యామోగ్రామ్స్ కానీ, అవి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీస్ చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఇవన్నీ చూసుకున్నాకే యూజువల్లీ హెచ్ఆర్టీస్ ఆర్ స్టార్టెడ్. అంటే ఆల్సో టు కన్క్లూడ్, someone watching this video have to design their own protocol. They are in this perimenopause lo gaani menopause lo gaani unnattaithe, if they have to design their own protocol, what tests they need to do, what lifestyle they need to follow, and retesting ఏమైనా చేసుకోవాలా, like if you can like give away what tests they need to do. Of course, the lipid profiles, the metabolic profile like fasting insulin, HOMA-IR, their HbA1c, fasting blood sugar, etc. Homocysteine, while inflammatory markers like HSCRP are very important. అలాగే దెర్ ఇస్ జెనెటిక్ రిస్క్ కాంపనెంట్ ఆల్రెడీ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ లైపోప్రోటీన్ స్మాల్ ఏ కానీ, ఎపోలైపోప్రోటీన్ బి కానీ. సో ఇవన్నీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ it's important lifestyle point of view lo sleep non-negotiable. Working towards a best sleep most days of the week is very important. Loading muscle and bone strength training is very very crucial. Protein intake is very crucial, endukante protein recovery avvali ante there's no point ఒకవేళ ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేదు అంటే then it will not compensate for. అండ్ అలాగే మెనోపాజ్ లోకి వెళ్తూ ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ డిక్లైన్ అవుతుంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు ఈట్ ఫైటో ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ ఆ టైంలో. అండ్ సపోర్టింగ్ దేర్ వైటమిన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ వెజిటేరియన్స్ కానీ వీగన్స్ కానీ ఉంటే మిథైలేటెడ్ బి వైటమిన్స్, మెగ్నీషియం, వైటమిన్ సి, అమైనో యాసిడ్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇవాళ చాలా కామన్ మిత్స్ని డీబంక్ చేసాము అరౌండ్ పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్. మీకు ఇవాళ వీడియో నచ్చితే మీకు లాస్ట్ 2 weeks చేసిన వీడియోస్ కూడా నచ్చుతాయి. ఒకటేమో షుగర్ and other one was on protein. Please do share with all your friends and family members and don't forget to subscribe to the channel.